ఫెయిల్. ప్రేమ అనేది ఈ రోజుల్లో అన్ని పదాలకు ప్రేమను వాడుతున్నాం. నిజమైన ప్రేమ వేరు, యవనస్తుల మధ్య ఉండే ప్రేమ వేరండి. అది ఎరోస్ అంటారు, ఒక విధమైన వాంఛ, అది ఒక విధమైన అట్రాక్షన్, ఒక విధమైన కోరిక, ఒక విధమైన ఇష్టమైంది అన్నాడు. చూడండి, ఏదైనా మనకి ఇష్టమైందని ఇవాళ తెచ్చుకున్నాం అనుకోండి. నాకు వంకాయ కూర ఇష్టం అని అన్నాం అనుకోండి. మీ భార్య 365 రోజులు వంకాయ కూర చేసింది అనుకోండి, తింటావా? ఇష్టమన్నారు కదండి తినండి, ఇష్టమన్నారు కదండి తినండి అంటే అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఎవడన్నాడు ఎన్ని రోజులు తింటారు అంటాడా లేదా? ఇష్టం అనేది బోరు కొట్టుద్ది. ఒక రోజు తినగా గారెలు వేచేదైపోతాయి. ఏంటండి, మనకి ఇవాళ ఇష్టం అన్నది రేపు ఇష్టం ఉండదు. వయసు పెరిగే కొలది నీకు ఇవాళ ఇష్టమైంది రేపు 10 ఏళ్ళు అయిన తర్వాత అది ఇష్టం ఉండదు. నీకు ఇష్టాలు మారిపోతాయి. ప్రేమ మారదు, ప్రేమ నిరంతరం నిలుస్తుంది. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. నిజమైన ప్రేమ వయస్సు పెరిగినా, పరిస్థితులు మారినా, అవతల వ్యక్తి నీకు విరోధిగా మారినా నీ ప్రేమ మారనే. అది క్రీస్తు ప్రేమ. సంసోను దేవుని చేత కోరుకొనబడిన వాడు, దేవుని చేత బలపరచబడిన వాడు, ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు కలిగిన వాడు. వివాహ విషయములు వచ్చేటప్పటికి నా ఇష్టం అంటున్నాడు. నాకు ఇష్టమైన అమ్మాయిని నేను చేసుకుంటాను, నాకు ఇష్టమైన అబ్బాయిని నేను చేసుకుంటాను. మేము లవ్ చేసుకున్నాము అన్నాడు ఆయన. ఏంటి లవ్? 6 నెలల తర్వాత వచ్చి 7 ముఖం పెట్టుకొని వచ్చాడు. ఏమైందంటే లవ్ ఫెయిల్ అయిందన్నా. లవ్ ఫెయిల్ అవుద్దా? బైబిల్ చెబుతుంది లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ ఎప్పుడు ఏమంటావు? ఫెయిల్ అంటే ఓడిపోదు. లోక ప్రేమలన్నీ మాడిపోతాయి, మాయమైపోతాయి. నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ నిరంతరం నిలుస్తుంది.